భౌతికంగా వదిలిపెట్టినటువంటి రోజు. కళలు చాలామందికి అంటారు, కానీ ఆ కళని సాకారం ఎలా చేసుకోవాలి అంటానికి ఇవాళ ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది శ్రీమాన్ రామోజీరావు గారు. ఆయన్ని నేను ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు మాట్లాడేటటువంటి మాట తీరు ఎంత ఆప్యాయంగా ఉంటుంది అంటే, ఎక్కడైనా సరే ఎవరు ఊహించనటువంటి మాటను తీసుకొచ్చి వారు అడుగుతారు. ఆయన ఓం స్పిరిచువల్ సిటీ అని భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఆ అన్ని క్షేత్రాలకి భారతదేశంలో ఒకే దగ్గర చూపించాలి అనే తపనతో అద్భుతమైన కృషి చేసిన మహానుభావులు. వారు లేరు అనేటటువంటిది చాలా పెద్ద లోటు, కానీ చిరస్మరణీయంగా ఎప్పుడూ వారు మనందరితోటే ఉండాలి, ఆ పరమాత్మ సన్నిధిలో ఉండాలని మనసా కోరుకుంటూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదిగిన రామోజీరావు మరణం అందరినీ కలిచివేస్తుంది. ఇక ఆయన మరణంతో ఆయన స్వగ్రామమైన పెద్ద పారుపూడిలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోజీరావు మరణ వార్త విన్న గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. పలువురు గ్రామస్తులు, రామోజీ ఫౌండేషన్ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. పెద్దపారుపూడి గ్రామ సెంటర్లో జోహార్ రామోజీరావు అంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. స్వగ్రామమైన పెద్దపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామంలోని శ్మశానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నిర్మించారు రామోజీరావు. విద్యార్థి దశ నుండి రామోజీరావుకి కష్టపడి తత్వం ఉండేదని ఆయనతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు పాలడుగు చంద్రశేఖరరావు అన్నారు. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశాడని వారంతా గుర్తు చేసుకుంటున్నారు. ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియపరచాలని చెప్పి జీవితాంతం తెలుగు భాష యొక్క గొప్పతనం కోసం పరిశ్రమించినటువంటి తెలుగు అక్షర యోధుడుగా చరిత్ర పుటలలో రామోజీరావు గారు నిలబడతారని చెప్పడం ఏమాత్రం సంశయం లేదు. ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, చలనచిత్రాల నిర్మాణం కావచ్చు, ఆ విధంగానే తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలు, నవల, కథానిక, ఇతరత్ర అనేక ప్రక్రియల్లో కూడా రామోజీరావు గారు చతుర, విపుల లాంటి పత్రికలను ఏర్పాటు చేయడం, తెలుగు వెలుగు లాంటి భాష కోసం ఒక పత్రికను పెట్టడం, ఆ విధంగానే వారు ఏది చేపట్టినా తనదైనటువంటి ముద్రతో రామోజీరావు గారు జీవితాంతం కూడా వెలుగు వెలిగినటువంటి మహానుభావుడు. అదృష్టవశాత్తు వారిని కొన్ని సందర్భాల్లో కలిసి వారితో మాట్లాడేటటువంటి అవకాశం నాకు కలిగింది. అలాంటి మహనీయుడు ఇవాళ వారి యొక్క దేహాన్ని వదిలి వెళ్ళడం నిజంగా కూడా శోచనీయంగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా కాలం భాష కోసం వారు పనిచేస్తారనుకున్నాం. ఈనాడు దినపత్రిక ద్వారా వారు ఈ సమాజానికి అందించినటువంటి సేవ, ఆ విధంగానే అనేక పద్ధతుల్లో వారు అందించినటువంటి సేవలు అమూల్యమైనవి. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు గొప్ప శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే కృష్ణనారాయణరావు గారి అబ్బాయిని మా ఏరియాలో
ఒక ఈయన రామోజీరావు గారు అంటే మా గుడివాడి కింద లెక్క. మరి అంత చాలా చిన్న స్టేజ్ నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చి వాళ్ళ ప్రపంచంలోనే ఆయన గుర్తింపు పొందారంటే ఆయన నిత్య కృషి వలుడు. ఆయన చాలా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గల మనిషి. నిజంగా ఒక స్వయం కృషికి ఆయన ఒక మారుపేరు అనుకోవాలండి. అందరికీ ఆదర్శం చెప్పాలంటే చాలామందికి ప్రతి వాడికి ఆయన చాలా ఆదర్శం. సరే, ఆయన మీద గిట్టని వాళ్ళు చాలా ఒక రకంగా ఆయన బ్యాడ్ ప్రోపగండా చేసుకుంటూ వచ్చారు. ఆఖరి రోజుల్లో అది కూడా చాలా బాధలు పెట్టారు. చాలా బాధగా ఉంటుంది నాకు తలుచుకుంటే. నిజంగా ఆయన మీకు అందరికీ తెలిసింది ఆయన ఆఖరి రోజుల్లో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది. ఏది జరిగినా కానీ ఆయన చేసిన మంచి ఆయన ఇదనేది ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఎవరింత ఇది చేసినా కానీ. ఇంకా ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయన లేని లోటే కానీ ఆయన వారసులన్నా దాన్ని పైకి తీసుకెళ్తారని కోరుకుంటూ, ఆయన మంచి